మతం పేరుతో ఈ రోజు రాజకీయం చేసింది ఎవరు అని తెలవాలంటే 2024 బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే చాలు క్లియర్ గా అర్థమైపోతుంది. హిందూ సమాజం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మోదీ మాత్రమే కాదు. ఎస్, అదే మేము కూడా చెప్తున్నాం. హిందూ సమాజం అంటే మోదీ కాదు, బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, రాహుల్ గాంధీ కూడా దా ఒక హిందూ దేవాలయం కోసం నడి రోడ్డు మీద ఎక్కి కూర్చొని పోరాటం చేయి. హిందువుల్లో జరుగుతున్న ఊచకోత గురించి మాట్లాడు. పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడు. కేరళలో హిందూ అమ్మాయిల గురించి జరుగుతున్న దాని మీద మాట్లాడు. రాహుల్ గాంధీ కూర్చో మాట్లాడు. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నిరూపించుకో. ఎవరొద్దన్నారు? భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు ఇది సనాతన ధర్మం మీద ఏర్పడ్డ దేశం. ఈ దేశంలో హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు మొదలైందో తెలియదు. అలాంటి హిందూ ధర్మానికి అంతమం లేదు. అంతం చేయాలని చూస్తే ఖబర్దారని పోరాటం చేయండి. రాహుల్ గాంధీ పోరాటం చేస్తే ఆయన వెనక కూడా ఉంటారు జనాలు. పదే పదే బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ సమాజం అంటూ కొందరికి ఆపాదించి చెప్తోంది ఈ రోజు ఎవరు? బీజేపీ అంటే హిందూ పార్టీ, బీజేపీ అంటే హిందూ పార్టీ, ఆర్ఎస్ఎస్ అంటే హిందువుల కోసమని మాట్లాడుతుంది ఎవరు? ఒకసారి ఆర్ఎస్ఎస్ గురించో బీజేపీ గురించో తెలుసుకోండి. ఆర్ఎస్ఎస్ కరోనా టైంలో ముస్లింలకు కూడా నిత్యావసర సరుకులతో పాటు ఆదుకుంది. అనేక దేశాలలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు హిందూ ముస్లిం తేడా లేకుండా వాళ్ళకి సాయం చేసింది. ఈ రోజు 5 కేజీల బియ్యం నుంచి మొదలు పెడితే, ఆయుష్మాన్ భారత్ నుంచి మొదలు పెడితే, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల నుంచి మొదలు పెడితే, రైతులకు ఇచ్చే దాని నుంచి మొదలు పెడితే ప్రతి పథకం కూడా కులమతాలకు అతీతంగా అందిస్తోంది. ఇంకెన్నాళ్ళు సార్? ఎలాగో ముస్లిం జనాభా భారతదేశంలో పెరిగిపోతుంది కాబట్టి హిందువులను తొక్కేసుకుంటూ హిందువులకు ఒక పార్టీని ఆపాదించి పెరిగిపోతున్న ముస్లిం జనాభాకు అండగా ఉంటే రానున్న రోజుల్లో రాజ్యం ఏలొచ్చు అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. ఎందుకంటే చెప్పాగా, ఎప్పుడు పుట్టిందో తెలియని ఈ ధర్మం ఎప్పుడు అంతమవుతుందో చెప్పడం ఎవ్వడి తరం కాదు.